స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు వంకాయ తెల్లపిండి కూరండి. చాలా రుచిగా ఉంటది. వంకాయ కూర కూడా నేను ఒకటి ఒకటి వేపి వేయలేదు. అన్నీ కలిపి పెట్టేసాను పూర్వం రోజులాగా. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఆ ముక్కలన్నీ మగ్గే వరకు ఉంచుకొని అప్పుడు ఉప్పు వేసానండి. సరిపడగా కారం కూడా వేసాను. కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపిన తర్వాత వంకాయ ముక్కలు మగ్గే వరకు అసలు గరిటె పెట్టకుండా తెప్పాలు పట్టుకొని ఇలా కుదపాలండి. కలగూరకు అలాగే చేస్తారు. అలా కలిపి నీళ్లు వేసేసి సరిపడగా ఇప్పుడు టమాటా ముక్కలు నేను ఎప్పుడు వడకడతాను కండి ఆ గింజలు వేసేస్తానండి. మొక్కలు ఎలా వస్తున్నాయో కాయలు కూడా కాస్తున్నాయి. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. నీళ్ళు ముక్కలు తేలే వరకు ఉంచుకొని మూత పెట్టేసి ఉంచి అలా ఉడుకుతూ ఉంటుందండి. అయితే ఈలోగా ఈ రకంగా మన పెద్దలు వండేవారండి అప్పట్లో. అన్నీ కలిపేసి పెట్టేసేవారు. చాలా రుచిగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మరి కర్రల పొయ్యిలే ఉండే అప్పుడు. ఇప్పుడు స్టవ్ల మీద కదండి. దానివల్ల టేస్ట్ తగ్గిందో తెలీదు. లేకపోతే పంట కూడా అంత టేస్ట్ అనిపించట్లేదు. ఇప్పుడు అంతా కెమికల్‌తో కదండి పండేది పంట. అందుకే మన టెర్రస్ గార్డెన్‌లో మనం పండించుకుంటే బాగుంటుంది. ఇది తెల్లపిండి పొడి అండి. మేము నువ్వులు తీసుకొని నూనె ఆడించామండి మొన్న. ఆడించినప్పుడు తెల్లపిండి ఇస్తారు మేము తెచ్చుకున్న ఒడియాలు పెట్టుకోవడానికి ఇలా కూరలో వేసుకోవడానికి. ఉత్తి పొడి అండి అది. ఆ కూర అయిపోయేటప్పుడు ఆఫ్ చేసేటప్పుడు ఈ పొడి వేసుకొని దించుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. కూర కూడా కలిసి వస్తుంది. అలాగే బీరకాయ కూర, ఆనపకాయ కూర వండేటప్పుడు కూడా మనం ఈ పొడి లాస్ట్లో జల్లుకోవచ్చు. రొయ్యలు తెల్లపిండి కూర కూడా వండుకుంటారండి. ఒకసారి ట్రై చేయండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆల్రెడీ చేసి ఉంటే చాలా రుచిగా ఉంటుంది. అలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇది పిండి వేసిన తర్వాత దగ్గరికి ఇంకాలండి నీరంతా. ఇంకాక దించుకుంటే చాలా రుచిగా ఉంటుంది తెల్లపిండి వంకాయ కూర. అలాగే తెల్లపిండి పొడి కూడా చేసుకుని తెల్లపిండి ముక్కలుగా కట్ చేసుకొని పొడిగా చేసి అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు బాగా డ్రై ఫ్రై వేపేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు వేపిన తర్వాత అది పొడి తెల్లపిండి కూడా వేపి అన్నీ పొడి చేసుకొని వెల్లుల్లి గుళ్ళు కూడా మిక్సీ పట్టుకొని వేడివేడి అన్నంలో వేసుకొని నూనె వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్ కూడా మంచిది. వడియాలు కూడా పెట్టుకుంటారండి. తెల్లపిండి రొయ్యలు, తెల్లపిండి బీరకాయ, తెల్లపిండి ఆనపకాయ చేసుకుంటారు. మీరు కూడా చేసి ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదములు.